ఉన్నాయి. దాదాపు సగభాగం అయిపోయినట్టే కౌంటింగు. ఇప్పటివరకు లీడ్స్‌ని బట్టి చూస్తే ముఖ్యంగా మనం ఎదురు చూస్తున్న తమిళనాడు ఫలితం. అందరూ అనుకున్నట్టు డీఎంకే కాకుండా సినీ నటుడు విజయ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరి అందువల్ల ఇప్పుడు ఈ తెర మీదకి మనం సినీ అనలిస్టు వేణు గారిని తీసుకొచ్చాం. వేణు గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి విజయ్ పరిస్థితి ఏంటి? విజయ్ అసలు మార్నింగ్ విజయ్ గెలవాలని చెప్పి బర్త్‌డే గర్ల్ ఆవిడ త్రిష ఎళ్లి తిరుమలలో పూజలు కూడా చేశారు. మరి మరి పూజల ప్రభావం, మరి జనం ఓటర్ల ప్రభావం గాని మొత్తానికైతే విజయ్ గారు మంచి రిమార్కబుల్ ప్లేస్‌కొచ్చేశారు. దాదాపు 100 దాటినాయి ఇప్పటికి. 118 సీట్లు వస్తే ఆయనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీఎంగా ఆయనే పీఠం ఎక్కేసేయొచ్చు. ఇప్పుడు ఈ ఫిగరు 110 లోపలే ఉంటే మాత్రం ఏదో అలయన్స్‌తో పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తుంది. ఎనీహౌ ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి అంటే ఇంకా ఫలితాలు అంతా పూర్తిగా డిక్లేర్ దాకా రాలేదు. ఇప్పుడు ఉన్న ఫలితాలను బట్టి మాత్రం విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడ్ రోల్‌లో ఉన్నారు. సర్వేలను కూడా అన్నిటిని ఒక్క సర్వే తప్పితే అందరూ డీఎంకే గెలుస్తుందన్నారు. డీఎంకే థర్డ్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. అసలు విజయ్ గారికి అసలు ఈ ఈ విజయానికి అంటే ఈ ఊపు రావడానికి కారణం ఏంటి? అంటే ఫ్యాన్స్‌లో ఉన్న అభిమానమేనా? లేకుంటే రాజకీయంగా వచ్చిన ఒత్తిళ్ళా? ఏంటి? వాట్ డు యూ ఫీల్? విజయ్ గారి విజయం గురించి మాట్లాడే ముందు విజయ్ గారి జర్నీ గురించి ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుకోవాలి మనం. డెఫినెట్‌గా. ఎందుకంటే అతను వాళ్ళ తండ్రి గారు డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టరు. ఆ డైరెక్టర్ కొడుకై ఉండి ఒక బాలనటుడిగా ఆయన తెరంగేట్రం చేశారు. తర్వాత 1992లో హీరోగా వచ్చారనమాట. అంటే 1992 టు ఇప్పుడు వరకు దాదాపు 34 సంవత్సరాలు. 34 సంవత్సరాల్లో 69 సినిమాలు చేశారు. అయితే ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే అక్కడ స్టార్ హీరోలకి కొదవలేదండి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి విజయ్ గారు, అజిత్ ఇలా చెప్పుకుంటూ పోతే 6-10 మంది హీరోలు ఉన్నారు అక్కడ. పెద్ద హీరోలు, స్టార్ హీరోలు చెప్పుకోరు. వాళ్ళల్లో బాగా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు రజనీకాంత్ గారు కూడా ఒక సందర్భంలో పొలిటికల్ పార్టీ పెట్టాలని ఊపు ఆయన ఆలోచన కూడా విరమించుకున్నారు. అరంగేటం చేస్తున్నారు, రేపు ఎల్లుండి అన్నారు. అదే చాలా సార్లు అభిమానులతో ఒక చర్చలు జరిపారు, అభిమానుల సమావేశాలు ఏర్పాటు చేశారు. బట్ ఆయన వెనక తగ్గారు. కొంత హెల్త్ సంబంధించిన ఇష్యూస్ రావటము, వెనక తగ్గారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే విజయ్ గారు ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పెడుతున్నారో అన్నప్పుడు కూడా దేశం మొత్తం కూడా ఒకసారి సినిమా వాళ్ళు అంత ఈజీగా ఒకప్పుడుల కాలంలో కాదు, రామారావు గారి కాలం కాదు ఇది, సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారని చెప్పి చాలా మంది చెవులు కొరుకున్న సందర్భం అయితే ఉంది. ఆయన పార్టీ పెట్టి కూడా దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు 2 నెలలు. ఫిబ్రవరి 2 ఆయన పార్టీ 2024 అనౌన్స్ చేశారు. 2 సంవత్సరాల్లో ఈ రకంగా అంత పెద్ద స్టేట్లో ఈ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు రావడం అనేది మామూలు విషయం కాదు. మనం రామారావు గారిని చూసాము. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో బంపర్ మెజారిటీతో వన్ సైడ్ ఆయన విజయం చూసాను. రికార్డ్ బ్రేక్. ఆయన విక్టరీని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి మనం ఆడుకున్నాం. కనీసం దరిదాపులో వెళ్ళే అవకాశం కూడా లేదని చాలా చర్చలు జరిగినాయి. బట్ విజయ్ గారి విషయానికి వచ్చినట్టయితే చాలా ఈ 2 సంవత్సరాల్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. ఆయనకి కొంతమంది అన్నారు బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా లేవరు, బూత్ మేనేజ్మెంట్ కూడా తెలియదని చెప్పేసి విశ్లేషణలు జరిగినాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా నిర్మాణం లేదు కదా పార్టీ నిర్మాణం లేదని. కానీ పార్టీకి ప్యారలల్ గా ఆయన అభిమాన సంఘాలు ఉన్నాయి. అభిమానుల్ని వాళ్ళు ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేస్తున్నారు. సినిమా వాళ్ళని ఎలా ఆరాధిస్తారో తమిళ్ అనేది మనం చాలా ఎగ్జాంపుల్ చూసాం. సినిమా ఆర్టిస్టులు గుళ్ళు కట్టిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. సో సినిమా ఇన్ఫ్లుయెన్స్, సినిమా అభిమానం ఎలా పనిచేస్తుంది వాళ్ళకని చూసాము. సినిమా రిలీజ్ అయితే అజిత్ గారి సినిమా కానీ, విజయ్ గారి సినిమా కానీ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అనేది మనం చూసాం. చాలా సందర్భాల్లో థియేటర్ల దగ్గర తొక్కిసలాటలై జనాలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ రకంగా ఆరాధిస్తారు సినిమా ఆర్టిస్టులని తమిళనాడులో. సో వీళ్ళు సినిమా ఆయన పొలిటికల్ పార్టీ ఏదైతే అనుకున్నారో దానికి ముందు చాలా ఎక్సర్సైజ్ చేశారు. 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు 2 నెలలు పార్టీ పెట్టి. బట్ పార్టీ కంటే ముందు కూడా చాలా పనిచేశారు ఆయన. అభిమాన సంఘాలందరినీ కలుపుకొని వెళ్ళటము, అభిమాన సంఘాలందరినీ స్టేట్ వైడ్ దగ్గర నుంచి, మండల వైడ్ దగ్గర నుంచి విలేజ్ వైడ్ వరకు కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలను ఏర్పాటు చేసుకొని కమిటీలకి సంబంధించి దిశానిర్దేశ ఇస్తూ మనం ఏ టైంలో వస్తామో, ఏ టైంలో అనౌన్స్ చేస్తామో, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి పక్క ప్లాన్తో వెళ్ళారనమాట ఆయన. సో మనం చూసాము ఈ పార్టీ అయితే అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆయన పైన ముప్పేట దాడి జరిగింది.
ఇదొక ఫ్యాక్ట్ అని చెప్పుకోవాలి. ఆర్గనైజ్డ్ గా ఆయన బూత్ నుంచి ఆర్గనైజింగ్ చేసుకుంటూ వచ్చారు. బయటికి ఇది కనపడలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు. అవును. బట్ తక్కువ పీరియడ్ లో ఆయన పార్టీ పెట్టి గెలిచారనేది ఒకటి బయటకు వచ్చింది. కాబట్టి మనం బ్యాక్ ఎండ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఆయన పకడ్బందీగానే ఉన్నారు సినిమా అది పొలిటికల్ కెరీర్ కు సంబంధించి. అయితే పార్టీ అనౌన్స్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే చాలా పరిణామాలు జరిగినాయి. సొంత కొడుకే ఆ ఇంటి పేరు వద్దనుకుని వెళ్ళిపోయి ఇంటి పేరు సందర్భం రచ్చకెక్కిన సందర్భం అవును. ఉంది. అవును. సొంత కొడుకు. అదే కాకుండా భార్య విడాకులకు సంబంధించిన కేసు ఫైల్ చేయటము అది చాలా రప్చర్ అయింది. అదే కాకుండా ఇంకొక వైపు ప్రతిపక్షాలన్నీ కూడా నువ్వు ఆ హీరోయిన్ ఇంట్లోంచి బయటికి రా ఫస్ట్ నువ్వు అని మాట్లాడారు. దాని అంటారు ఎగతాళి చేశారు, గేలి చేసి మాట్లాడారు. అవును. ఈ ఈ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఆయనకి ఒక ఎంత సింపతి వర్కౌట్ అయిందేమో అనేది ఒక కోణం ఉంది. ఆవిడ డైవర్స్ కూడా అప్లై చేసింది కదా. డైవర్స్ కూడా అప్లై చేశారు. ఆస్తులో వాటాలు అన్ని అన్ని ఒకటి కాదు. Settlement అయిపోయిందా? ఏ రకంగా సెటిల్మెంట్ ఏ రకంగా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ట్రై చేశారు బాగా 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 క్యారెక్టర్ అసాసినేషన్ ట్రై చేశారు. ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టాలని చూశారు. నామినేషన్ వేసిన సందర్భంలో కూడా నామినేషన్లు చెల్లవు, ఈ అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని చెప్పేసి కోర్టుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. ఆ కోర్టు అఫ్ కోర్స్ ఆ కేసులు కొట్టేసింది అనుకోండి, తీసుకోలేదు అనుకోండి. బట్ ఎంతవరకు చేయాలో ఎంతవరకు అసాసినేషన్ చేయాలో అంతవరకు అసాసినేషన్ చేశారు. తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు కదా. చనిపోయారు మీటింగ్. అవును. ఆ సందర్భంగా కొంత డల్ అయ్యాడు ఆయన క్యాంపెయిన్ లో. కేసులు అవి బాగా పడినాయి కదా. అది గ్యాప్ అయితే వచ్చింది. ఆ ఒరవడకి ఆ ఫుల్ స్టాప్ పడిన సందర్భం ఉంది అక్కడ. సో ఆ ఒరవడ కొనసాగినట్టయితే ఇంకా కొన్ని ఏరియాలో ఆయన తిరగలేదు. కొన్ని ఏరియాలో తిరగకుండా ఫిజికల్ క్యాంపెయినింగ్ కాకుండా డిజిటల్ క్యాంపెయినింగ్ చేశారు. ఓకే. ఆయన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా మంది కూడా ఏం మాట్లాడారంటే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా ఎవరితోనో పొత్తులో వెళ్తే బెటర్ ఉండేది, ఇంకా అన్ని నియోజకవర్గాల్లో వెళ్తున్నాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి మాట్లాడారు. 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తున్నారు స్వతహాగా. ఆ 2 నియోజకవర్గాల్లో ఆయన కూడా గెలవడని మాట్లాడారు. సో ఈ రకంగా మైండ్ గేమ్ అయితే చాలా ప్లే చేశారు. బట్ వాటన్నిటిని కూడా తమిళనాడు ఓటర్లు పటాపంచలు చేశారని మనం చెప్పాలి. అదే కాకుండా పోలింగ్ రోజే ఒక అంచనాకు రావడం జరిగింది. ఓటింగ్ అనేది తమిళనాడు చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ జరిగిందని చెప్పేసి ఎక్కువ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ పోల్ అవటంలో యూత్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉందనేది ఒక అనాలిసిస్. సో ఇక్కడ అభిమానులు గట్టిగా పనిచేశారు. వాళ్ళు ఓటర్గా మారి ఓటు వేయటం కాకుండా వాళ్ళు ఓటర్లను కూడా ప్రభావితం చేశారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇంకొకటి మనం ఇక్కడ తీసుకోవాలి, ఆయన అనౌన్స్ చేసినటువంటి పార్టీ యొక్క విధి విధానాలు, అలానే ఆయన ఆఫర్ చేసినటువంటి పథకాలు అవి కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళినాయి. సో వాళ్ళు ఏదైతే ఈయన మనం పార్టీ పెట్టక ముందు అభిమానుల సంఘాలు ఏర్పాటు చేసి ఆయన ఆర్గనైజ్డ్ గా వెళ్ళారని చెప్పాము, అది ఈ అనౌన్స్ చేసినటువంటి పథకాలు కానీ ఆయన పాలసీలు కానీ డోర్ టు డోర్ తీసుకెళ్లడంలో అవి సఫలీకృతమైనది మనం చెప్పాలి. సో క్యాడరే సాపు కింద నీరులో పనిచేసింది. క్యాడర్ అదే క్యాడరు అభిమానులు అందరూ అందరూ వాళ్ళే సపరేట్ గా చూడలేంగా. అవునవును. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అక్కడ 2 పార్టీలు ఉండే, 2 పార్టీలకి అధికారం మాటం తప్ప 3వ పార్టీకి అవకాశం లేదని మాట్లాడుకున్నాం. అంతకుముందు కమల్ హాసన్ గారి పార్టీ ఉండేది, కమల్ హాసన్ గారి పార్టీ మెర్జ్ చేశారు, దాంట్లో కమల్ హాసన్ గారి ప్రభావం ఉంటుంది ఏంటి అని మాట్లాడుకున్నారు. దాని తర్వాత కెప్టెన్ విజయకాంత్ గారు ఆయన పార్టీ ఉండేది మొన్నటి వరకు గట్టిగానే. ఆయన చనిపోయిన తర్వాత కొంచెం అది వీక్ అయిపోయింది. సో చాలా పరిణామాలు ఈ రెండింటికి కాకుండా 3వ ఆప్షన్ ఎంచుకున్నారు తమిళనాడు ఓటర్లని మనం చెప్పుకోవాలి. అందుట్లో ఈ విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ కరెక్ట్ గా పనిచేయటం వల్ల ఈయన తక్కువ కాలంలో 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారని మనం చెప్పాలండి. అంటే ఇప్పుడు నాయగన్ సినిమా విడుదల ఆపేశారు కదా, జననాయగన్. దాని వెనక కూడా మరి ప్రభుత్వం పాలిటిక్స్ ఉన్నాయా? పాలిటిక్స్ అంటే దాంట్లో అసలు పొలిటికల్ సెటర్లు అయితే సినిమాలో ఉన్నాయి. ఆ పొలిటికల్ సెటర్లు సినిమాలో ఉన్నాయి. ఆ సినిమాని బయటికి వస్తే ఇంకా చాలా డ్యామేజ్ అయితే సందర్భాలు ఉన్నాయి. అది కాకుండా ఏదైతే పొలిటికల్ క్యాంపెయిన్ నడుస్తుందో పొలిటికల్ క్యాంపెయిన్కి ఉపయోగపడేలాగా సినిమా ఉందని చెప్పేసి సెన్సార్ బోర్డు దాన్ని ఆపడం జరిగింది. బట్ అది అనివార్య కారణాల వల్ల అది లీక్ అవటం, దాదాపు కెవిన్ ప్రొడక్షన్ కంప్లైంట్ చేయటం, అదే కాకుండా లీక్ అయిన
కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ నాకు తెలియదు గానీ, హ్మ్. ఇప్పుడు తనకు తాను నాయకుడిగా ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి సినిమా తీసుకుంటే ఇబ్బంది లేదు గదా! హ్మ్. అవతల వాళ్ళని ఏదైనా విమర్శించి డ్యామేజ్ చేసేటట్టు, వాళ్ళ డమ్మీ క్యారెక్టర్స్ ఏదన్నా పెట్టి వాళ్ళని వెధవలను చేసేటట్టు ఉంటే ఇబ్బంది గానీ. అవి ట్రైలర్‌లోనే కనిపించినాయి గదా! ఆ! అవి ట్రైలర్‌లోనే కనిపించినాయి. కాకపోతే ఎవరిని ఆపాదిస్తున్నారు అనేది అది క్లియర్‌గా లేదు అది ట్రైలర్‌లో. బట్ పొలిటికల్ సెటైర్‌లు అయితే కొన్నున్నాయి. పొలిటికల్ సిస్టమ్‌ల మీద కొన్ని సెటైర్‌లు అయితే ఉన్నాయి ఇక్కడ సినిమాలో. ఇప్పటికీ సినిమా రిలీజ్ కాలేదు గదా! అఫీషియల్‌గా సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. ఆ! బట్ అది లీక్ అయిపోయి బయటికి రావడం జరిగింది. దాదాపు 350-400 కోట్ల రూపాయల సినిమా అది. ఆ! కేవీఎన్ ప్రొడక్షన్ అనేది పెద్ద సంస్థ. దానికి ఈ సినిమా లీక్ అవ్వడం కుదేల్ లాంటి సినిమా కుదేల్ అయిపోయిందని మనం కేవీఎన్ ప్రొడక్షన్స్ పెద్ద దెబ్బ అని మనం మాట్లాడుకున్నాం అవును. చాలా సందర్భాల్లో. అవును. అది చాలా మంది కష్టం అది. దాదాపు 1000-1500 మంది కష్టం అది. అవును. అన్ని నెలల్లో పడిన కష్టం. అది కాకుండా విజయ్ నటిస్తూ ఇక నటనకి ఫుల్ స్టాప్ పెడతానని చెప్పేసి 69వ సినిమా అది. అవును. ఇదే లాస్ట్ సినిమా పొలిటికల్‌గా ఎళ్ళిపోయారని చెప్పేసి అది ఆడియన్స్‌కి, అభిమానులకి చాలా దగ్గరైన సినిమాగా అంటే ఆయన చూసారన్నమాట. అనౌన్స్ చేసాడా? నేను ఇదే లాస్ట్ సినిమా అని? చెప్పారు కదా! అంటే నేను మన 'పవన్ కళ్యాణ్' లాగా లేదు గదా! సైమల్టేనియస్ చేస్తానని చెప్పలేదు. ఆ! పవన్ కళ్యాణ్ గారు నాకు వేరే సోర్స్ లేదు. ఇన్‌కమ్ సోర్సు నా ప్రవృత్తి అది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సమయం కుదిరినప్పుడల్లా సీఎం గారు అనుమతి ఇచ్చినప్పుడల్లా నేను కొన్ని కొన్ని డేట్లు అడ్జస్ట్ చేసుకొని సినిమా చేసుకుంటానని చెప్పారు. వేరే వాళ్ళకి వ్యాపారాలున్నాయి. అవును. పొలిటికల్‌లో ఉన్నోళ్ళకి వేరే వాళ్ళకి వ్యాపారాలున్నాయి. బతుకు తెరువు ఉంది. ఇన్‌కమ్ సోర్స్ ఉంది. అవును. నాకున్న ఇన్‌కమ్ సోర్స్ సినిమానే. అవును. సో, నాకు సినిమా చేయక తప్పదు. నా మెయింటెనెన్స్ కావాలన్నా, నా పార్టీ మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు యెస్. ఆల్‌మోస్ట్ ఆల్ తాజాగా ఉన్న రిపోర్ట్స్ ప్రకారం టీవీకే దాదాపు 108-110 దాకా వచ్చిందిప్పుడు. హ్మ్. 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 జస్ట్ హ్మ్. ఇప్పుడే హ్మ్. హ్మ్. రన్నింగ్‌లో ఉంది. ఓకే. ట్రెండ్స్‌ని బట్టి 108-110 దాకా ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నారు. హ్మ్. అంటే ఇంకా ఒక 5, 6 రౌండ్లు కౌంటింగ్ జరగాలి. అంటే ఈ స్వింగ్ గాలి ఒకసారి ఒక మార్పు కనపడితే ఇక అది మాక్సిమం అది తీసుకెళ్ళిపోద్ది. అది అవును. తెలిసిపోద్దిగా 1 అవర్‌లో తెలిసిపోతది. కౌంటింగ్ స్టార్ట్ అయిన 1 అవర్‌లోనే వేవ్స్ తెలిసిపోతాయి గదా! అవును. అంటే ఇప్పుడు ఆయనకి రాజకీయంగా డీఎంకే అంటే కరుణానిధి, ఇప్పుడు కరుణానిధి కొడుకు కూడా సినిమా యాక్టరే కదా! ఉదయనిధి స్టాలిన్. ఉదయన్ స్టాలిన్. హ్మ్. ఇప్పుడు ఆళ్ళ ప్రభావం, ఇప్పుడు ఈయన శత్రుత్వం అసలు ఎవరి మీద అంటే రాజకీయంగా ఇతనికి ప్రత్యర్థి ఎవరు? రాజకీయ ప్రత్యర్థి అనేది ఆహ్, బీజేపీయా? అంటే ఈయన అటు ఆర్ఎస్ఎస్ పట్ల అతని దృక్పథం ఎలా ఉంటది? అంటే హ్మ్. బీజేపీ పట్ల అని. ఆ! తర్వాత స్థానిక రాజకీయాల్లో ఇప్పుడు అదంతా తమిళనాడు అంటేనే సెపరేట్. అది ద్రవిడ కల్చరు, ద్రవిడియన్సు అది అన్నీ డీఎంకే అంతా అలా ముడిపెట్టే ఉంటాయి. ఎవరు ఈయనకి ప్రధానంగా విరోధి ఎవరు? ఇంక సెకండ్ లార్జెస్టే విరోధి ఇంక అనుకోవాలి మనం. లార్జెస్ట్ విజయ్ ఎస్టాబ్లిష్ అయితే సెకండ్ లార్జెస్ట్ విరోధి అనుకోవాలి. ఆయనతో పాటు కలిసొచ్చేది ఎవరు? ఎవరు నడుస్తారు? ఏంటనేది అదొక రకమైన డిస్కషన్ పాయింట్. సాయంత్రానికి ఒక ఇది క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం అది ఉంది. అది ఓకే. హ్మ్. ఇప్పటిదాకా ఆయన రాజకీయాల్లో ఇట్లా ఆయన విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన శక్తులు ఏ అధికార పార్టీ? పార్టీయే. ఆ! అధికార పార్టీయే గదా! డీఎంకే. అది అధికార పార్టీ పైన ఆయన పోరాటం. ఎప్పుడైనా సరే ఎవరి పోరాటం అయినా టార్గెట్ అధికార పార్టీయే ఉంటుంది గదా! హ్మ్. వాళ్ళని విమర్శించాలి. ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ చేయట్లేదు. మేమొస్తే ఇది జేస్తామని చెప్పాలి ప్రజలకి. అవును. ఆ రెండిట్లో చెప్పటంలో ఆయన సఫలీకృతమయితారని మనం మాట్లాడుకోవాలి. ఆయన 6 గ్యాస్ బండ్లు ఇవ్వటం లేడీస్‌కి రూ. 2,500 అనౌన్స్ చేయటము. 2 ఎకరాల లోపు రైతులకి సంబంధించి వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య గవర్నమెంటే చూసుకుంటుందని చెప్పి విజయ్ చెప్పటం. ఇవన్నీ కూడా కొన్ని అట్రాక్ట్ చేసినాయండి. ఆ! రూటెడ్ లెవెల్‌లో కొన్ని ఆయన అనౌన్స్ చేసిన ఏదైతే మేనిఫెస్టో ఉందో, మేనిఫెస్టో అట్రాక్ట్ చేసిందని మనం జెప్పాలి. చాలా పథకాలున్నాయి దాంట్లో అట్రాక్ట్ చేసినట్లో. బట్ అది వాటిని ఎలా ఇంప్లిమెంట్ జేస్తారు, ఏంటి అనేది చూడాలింక. అంటే ఈయన ఒక సినిమాకి లాస్ట్‌లో ఏ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకునేవారండి? అంటే ఎంత ఆదాయాన్ని వదిలేసుకొనొచ్చారు? అంటే 100-150 కోట్లండి. ఆహా! సింగిల్ చాలా. పేమెంట్ 100 క్రోర్స్ అయితే మనీ ఎందుకు తెలుగు ప్రొడ్యూసర్ నిర్మాత 'దిల్ రాజు' గారే 100 క్రోర్స్ ఇచ్చారు 'వారిస్‌కి' ఆ! 100 కోట్లు. 100-150 కోట్లు ఆయన రెమ్యూనరేషన్ ఒక సినిమాకి. అవును. సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలు చేసేవారు. 69 సినిమాలు 34 సంవత్సరాల్లో 69 సినిమాలు చేశారు. అది. మరి ఇంత బిగ్ కెరియర్‌ని ఆయన వదిలేసుకొని రావడానికి కారణాలేమన్నా చెప్పారా ఇప్పటి వరకు? కారణాలు ఆయన చెప్పేది ప్రజాసేవ. ఆ! నాకు ఈ తమిళనాడు ఇచ్చినటువంటి ఏదైతే ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో అది తిరిగిస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ! జనాల్లో మార్పు రావాలి, జనాలు ఇంకా ఎదగాలి అని ఆయన స్లోగన్స్ అవి. అవి ఎక్కువ పనిచేసినాయి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు
ఆయన సీఎం అయితే హ్మ్. ఇంకా సినిమా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఈ టీంలో అక్కడ? సినిమా ఇప్పుడు ఈయన వెళ్తుంది అధికార పార్టీకి అగైనెస్ట్‌గా వెళ్లారు. ఈయన ఎవరితో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. బీజేపీతో ఎళ్తారా? వాళ్ళతో ఎళ్తారా? వీళ్ళతో ఎళ్తారని చాలా జరిగినాయి. ఎందుకంటే మనం మొన్న చూసాము. ఎలక్షన్ తర్వాత కూడా అమిత్ షాని కలిసొచ్చారు త్రిష గారు ఎళ్లి. సో, చాలా రకాల చర్చలు జరిగినాయి. ఇంటర్నల్‌గా ఏం జరిగినా గానీ బయటికైతే ఎవరు ఆయనకి సపోర్టా లేకపోతే అగైనెస్ట్ అనేది ఎవరు బయటపడలేదు ఇంతవరకి. అవును. మొన్న అజిత్ గారు ఓటేసిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ ప్రెస్ నుంచి ఒక క్వెషన్ వస్తే ఆయన పొలిటికల్‌గా ఏదైనా మార్పులు కోరుకుంటున్నారా ఏంటా అంటే, ఆయన ఒక మాట అన్నారని చెప్పి విజయ్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. బట్ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు. పొలిటికల్‌గా నేను ఏ కామెంట్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఆయన సినిమా పరంగా చూసుకుంటే అపోనెంట్ అయితే విజయ్ అదే మన అజిత్‌నే అపోనెంట్‌గా వాళ్ళు ఫీల్ అవుతారు. విజయ్ గారి ఫ్యాన్సు, అజిత్ గారి ఫ్యాన్ వార్‌లయితే జరుగుతాయి గట్టిగా. అవును. సినిమా పరంగా. ఇక్కడ మన ఏపీ స్టేట్‌లో ఈ కొణిదెల బ్రదర్స్ ఇద్దరు రాజకీయ పార్టీలు పెట్టారు కదా! హ్మ్. సరే మొదట ఆయన ఆహ్, పార్టీ పెట్టారు. కొన్ని సీట్లొచ్చాక ఆయన పార్టీని తర్వాత మెర్జ్ చేసి రాజకీయాల నుంచి పక్కకొచ్చేసారు. హ్మ్. ఇంచుమించు దాదాపు రెండో వాళ్ళ బ్రదరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్సు అంత బ్యాడ్‌గా ఉంది. హ్మ్. అయితే దానికి కారణం అప్పుడు అనుకోవచ్చు. ఇక ఆయనే తప్పుకొని పోయారు. మరి ఆయన బ్రదర్ వచ్చి ఏమి నిలబడతాడనే క్యాంపెయిన్ ఏదైనా పనిచేసి ఉండొచ్చు. హ్మ్. మొత్తానికి నిలబడ్డారు. సెకండ్ టైము దానికి తగ్గట్టు ఫలితం కూడా తీసుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచారు. హ్మ్. దాని ఇంపాక్ట్ కూడా మొన్న ఈ విజయ్ మీద క్యాంపెయిన్‌లో అది కూడా వాడారు కదా! హ్మ్. ఓకే. దాని ప్రభావం ఏమి లేదంటారా? విజయ్ మీద క్యాంపెయినింగ్ అంటే యాంటీ క్యాంపెయినింగా? యాంటీ క్యాంపెయినింగ్‌లో ఆ! ఇప్పుడు ఆయన చిరంజీవి పెట్టాడు. పార్టీ మూసేశాడు. ఆ! ఆయన పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి రాలేకపోయాడు. అవును. ఎవరితో అలియన్స్ పెట్టుకున్నాడు. ఓకే. అందువల్ల ఈయన ఈ పెడితే ఈయన వచ్చి మరితో ఏం చేస్తారు? ఈయనకి అంతే వస్తాయి. ఒక 10, 15, 20 అని మాట్లాడారంటారు. ఆ! ఓకే. బట్ మనం రాజకీయాల విషయానికొచ్చినట్టయితే తెలుగు రాజకీయాలనేవి అంతుచిక్కని రాజకీయాలంటారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లోనేమో కులము, మతము ఏపీకొచ్చేసరికి అఫ్‌కోర్స్ మీకు తెలియంది గాదు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు గల్లీ గల్లీకి 100 రాజకీయాలుంటాయి. అవును. బట్ తమిళనాడు విషయానికొచ్చినట్టయితే తమిళనాడు ఓటర్లు ఎప్పుడు ఇచ్చినా గానీ అలయన్స్ ఇవ్వకుండా వన్ సైడ్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడిచ్చినా గానీ. అవును. వాళ్ళు క్లారిటీతో ఉంటారు. అవును. కింద నుంచి పై వరకు నెక్స్ట్ అధికారం ఎవరికివ్వాలి అనేది క్లారిటీతో ఉంటారు. అవును. మన తెలుగు రాజకీయాలు అయితే అలా లేదండి. గల్లీ గల్లీకి 100 రాజకీయాలుంటాయి. 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. అవును. బట్ అభిమానించేవాళ్ళు సినిమా జూస్తారు. కొంతమంది ఓట్లేస్తారా లేదా అనేది కూడా డిస్కషన్ నడిచింది. హ్మ్. సో, అవి మీకే ఎక్కువ తెలిసి నాకంటే కూడా అవునవును. రాజకీయాల గురించి. అంటే ఇప్పుడు తమిళనాడులో తిరుగుతానే ఉంది మీటరు. టీవీకే మీటరు అది. 112 దాకా పోతోంది ఇప్పుడు యెస్. ఆల్రెడీ. యెస్. యెస్. ఆ! యెస్. 112 అంటే ఇంకొక ఫిగర్ ఒక 6, 8 అవును. సీట్లొస్తే ఇంకా అలయన్స్‌ల పని కూడా లేదు. అవును. ఇంకా టైం ఉంది. 2 అవర్స్ మినిమమ్ తీసుకుంటుంది యెస్. టైము. యెస్. అదే జరిగితే ఇది జరగొచ్చు. అసలు తమిళనాడే గదండీ మన తెలుగు సినిమాలకు గూడా పుట్టిల్లు. హ్మ్. ఇప్పుడు ఎంతమంది వచ్చుంటారు ఇట్లా రాజకీయాల్లోకి? అంటే పార్టీ పెట్టింది విజయ్, ఎన్టీఆర్ హ్మ్. తర్వాత పవన్ కళ్యాణు, తర్వాత చిరంజీవి నలుగురు హ్మ్. పెట్టుంటారు. హ్మ్. ఇంకా చిన్న చిన్నోళ్ళు గూడా పెట్టారు గదా! అప్పుడు మన స్టేట్‌లో. ఉన్నారండి. పార్టీలని గాదు. పొలిటికల్ కెరీర్ చెక్ చేసుకునేవాళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు మనకి తెలుగులో జూసుకుంటే రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారే కైకాల సత్యనారాయణ గారిని ఎంపీగా పోటీ చేపించారు. మీకు తెలుసు కదా! అవును. మురళీమోహన్ గారు పోటీ చేశారు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. శారద గారు అవును. పొలిటికల్‌గా, జయసుధ గారు ఇక్కడ మన హైదరాబాద్‌లో. తెలుగులోనే చాలా మందున్నారండి. పొలిటికల్‌గా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నోళ్ళు సినీగా నటులు సినీ రంగం నుంచొచ్చి చేసినవాళ్ళు. కోట శ్రీనివాసరావు గారున్నారు. ఎమ్మెల్యే గెలిచారు. బాబుమోహన్ గారున్నారు. మినిస్ట్రీ చేశారు. ఇట్లా రకరకాలుగా సినిమా వాళ్ళు పొలిటికల్‌గా వచ్చే అదృష్టాన్ని పరీక్షించుకోవడం అనేది ఇప్పుడు కొత్తేం కాదు. అవును. కరుణానిధి గారు, జయలలిత గారు కరుణానిధి గారికి కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! అవును. అవును. మంచి రైటరు. జయలలిత గారు, రామారావు గారు ఇట్లా చాలామంది ఉన్నారండి. సినిమా 'రామ్ చంద్రన్'. రామచంద్ర గారు. తమిళ్‌లో ఇంకెవరెవరు ఉన్నారండి? తమిళ్‌లో విజయకాంత్ పార్టీ పెట్టారు. అవును. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. తమిళ్‌లో మన ఇతను యాక్టివ్ పాలిటిక్స్‌లో రాలేదు గానీ, విషయాలు కొంత యాక్టివ్‌గా ఉంటారు. పొలిటికల్‌గా అయినా, లేకపోతే సేవా రంగంలో అయినా. ఖుష్బు గారు బీజేపీలో ఉన్నారు. ఇట్లా రకరకాల పార్టీల్లో రకరకాల జనాలైతే ఉన్నారండి. సినిమా వాళ్ళు పొలిటికల్ అనేది విడదీయరంటది అవును. ఎప్పుడు గూడా. అవును. యెస్.
అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసినందువల్ల ఈ ఎలక్షన్స్‌లో వాళ్ళకి ఐడెంటిటీ ఈజీ కదా క్యాండిడేట్‌కి. అదే జనాలు గుర్తుపడతారు గుడ్ ఈజీగా. విల్ కూడా ఉంటుంది. హ్మ్. అంటే సినిమా అనేది పొలిటికల్ కాంట్రవర్సీ ఉండదు కదా అప్పటిదాకా. అప్పటిదాకా. యెస్. తర్వాత అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటారో తెలవదు. అవును. ఇప్పుడు విజయ్ కూడా ఇదే స్థాయిలో హ్మ్. మరి కాంట్రవర్సీ లేకుండా గవర్నమెంట్ రన్ చేసుకోగలిగితే అవును. మరి చూడాలి మీరన్నట్టు సాయంత్రానికి రాజకీయ మన సినిమా రంగం నుంచి ఎవరెవరొచ్చి ఆయన పంచన చేస్తారో, శుభాకాంక్షల పేరుతో వచ్చి కూడా కలవచ్చు. ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇంటర్నల్‌గా అవును. మాట్లాడుకొని ఉండొచ్చు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు జగన్ ఫోటో పెట్టుకొని విజయ్ అక్కడక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్‌కెళ్లారా? అది ఎక్కడ కనపడలేదండి. లాస్ట్ టైము వీళ్ళు ఒక చోట ఏదో ఫంక్షన్‌లో కలిసారు. పెళ్లి ఫంక్షన్‌లో. అవునవును. పెళ్లి ఆ ఫంక్షన్‌లో. తర్వాత అదే ఫోటో పెట్టి కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టారు. ఓకే. ఎలక్షన్స్‌లో అక్కడక్కడ. ఓకే. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే టీవీకే వాళ్ళు కావచ్చు. అవును. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. తమిళనాడులో అవును. తెలుగు సంబంధించిన తెలుగు బిజినెస్ పీపుల్ కావచ్చు, వివిధ రంగాల్లో తెలుగు వాళ్ళైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవును. తెలుగుకు సంబంధించి అసోసియేషన్‌లు చాలా ఉన్నాయి. అసోసియేషన్‌లు ఎలక్షన్‌కి ముందు అసోసియేషన్‌లు మీటింగ్‌లు పెట్టుకున్నారు. కొన్ని అసోసియేషన్‌లేమో విజయ్‌కి సపోర్ట్ చేసినాయి. కొన్ని అసోసియేషన్‌లేమో సిట్టింగ్ సీఎం స్టాలిన్‌కి సపోర్ట్ చేశారు. అసోసియేషన్‌ల వారీగా మీటింగ్‌లు జరిగినాయండి. తెలుగు వాళ్ళు ఎక్కడ ఎవరికి ఓటు వేయాలి, క్యాంపెయినింగ్ ఎవరు చేయాలి అనేది చాలా డిస్కషన్‌లు అయితే జరిగినాయి. ఉంటుందండి. ఇప్పుడు హ్మ్. స్టేట్స్ సెపరేటే గానీ, హ్మ్. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఏం విడదీయగలుగుతాం? అవును. రిలేషన్‌షిప్పు, బిజినెస్ ఇంట్రెస్ట్‌లు, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ అట్లాగే కంటిన్యూ అవుతాయి. హ్మ్. హ్మ్. మరి ఇన్నేళ్లైనా కూడా తమిళనాడుతో మన మూలాలన్నీ అక్కడ ఉన్నాయి గదా! యెస్. అటు ఇటు ఉంటాయి. యెస్. యెస్. ఏ ఓకే. ఏదైనా సరే మరి విజయ్ గారు విజయవంతంగా యెస్. ఆ రాష్ట్రాన్ని లాక్కురాగలుగుతారంటారా? యెస్. కంపల్సరీ అండి. ఎందుకంటే మీకు వన్స్ ఆ పార్టీని ఇంత ఆర్గనైజ్డ్‌గా ఆయన మేనేజ్ చేయగలగటము, జనాన్ని జనాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోగలగటం అనేది మామూలు విషయం కాదు. జనాన్ని నమ్మకాన్ని ఆయన దక్కించుకున్నారు కదా! జ 2 సంవత్సరాలు, 2 నెలలు ఆయన పార్టీ పెట్టి. అవును. అభిమానులంటారా? అభిమానులు ఉన్నారు. అభిమానుల్ని ఓటుగా కన్వర్ట్ చేయగలగటంలో ఆయన సక్సెస్ అయ్యాడని మనం చెప్పాలండి. యెస్. అభిమానం వేరు, ఇటు పొలిటికల్ పార్టీకి పొలిటికల్‌గా ఓట్ క్యాంపెయినింగ్ వేరు అనేది మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఎప్పటినుంచో. బట్ ఆ రెండిట్లోనూ ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి రాజకీయంగా ఆయన గవర్నమెంట్‌ని లీడ్ చేయడం కూడా సక్సెస్ అవుతారని మనం కోరుకుందాం. అవునవును. అంటే ఇప్పుడు ఆయనకి మిగతా రాజకీయంగా ఆయన పక్కన ఉన్నోళ్ళ ఎవరైతే సెకండ్ పొజిషన్ అనే దాంట్లో పొలిటికల్ పర్సనాలిటీ గాని, పెద్ద పర్సనాలిటీస్ ఏవి పక్కన హ్మ్. లేనట్టే ఉంది గదా! ఎవరు లేరండి. ఆయన చిన్న చిన్న వ్యక్తుల్ని ఆయన డ్రైవర్‌కి కూడా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో సీట్ ఇవ్వటం జరిగింది. ఆ! అట్లా ఆయన ఎంచుకున్న అభ్యర్థులు కూడా సాదాసీదా అభ్యర్థులే ఉన్నారు మాక్సిమం. అవును. వాళ్ళు కొంతమందయితే అభ్యర్థులు ఎవరైతే ముందుగా ప్రకటించారో ఆ అభ్యర్థులను భయపెట్టారని గూడా మనం విన్నాము. భయపెట్టారు, టికెట్లు వాళ్ళు వద్దని జెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని గూడా మనం విన్నాం. సో, చాలా రకాల ఫ్యాక్టర్ అయితే పనిచేసినియి. ఈయన పైన ముప్పేట జరిగిన జాడి వల్ల ఏమన్నా ఓటర్ సింపతి గెయిన్ చేయగలిగారా అనేది గూడా ఒక ఉండొచ్చు. అనాలిసిస్ ఉంది. యెస్. ఉండొచ్చు. యెస్. అంటే ఆయనకి ముందు తలనొప్పులుండవు రేపు. ఎందుకంటే ఈ పర్సనాలిటీస్ అందరూ రేపు మా వల్లనే విజయ్ గెలిచాడని క్లెయిమ్ చేసేవాళ్ళు తక్కువుంటారుగా. అవును. దా సో ఆ! ఆ! ఆ విషయంలో అయితే చాలా క్లారిటీ ఉందని జెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే విజయ్‌కి సంబంధించి ఒక క్లియర్‌గా విజయ్ ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యారు అన్ని చోట్ల గూడా. విజయ్ తర్వాత ఎవరు, నంబర్ 2 ఎవరు, వెనకుంది ఎవరు, ఈ కాలిక్యులేషన్స్ అంటే కాకుండా విజయ్ ఒక్కడు సోలోగా తను ఎక్స్‌పోజ్ అవ్వడం జరిగింది. తన అభ్యర్థులు తన గుర్తు పైన, తన ఇమేజ్ పైన గెలిపించుకోవడం జరిగింది. మీకు గుర్తున్నంత వరకు హ్మ్. విజయ్ ఇండియన్ పాలిటిక్స్‌లో గాని, హ్మ్. లేపోతే నైబరింగ్ స్టేట్ పాలిటిక్స్‌లో గాని, ఆయనకి నాకు పలానా నాయకుడు ఆదర్శం అని చెప్పిన సందర్భాలున్నాయా? నో. ఏం లేవు. లేవు. అస్సలు. అంటే ఎవరు ఇంతవరకు అతన్ని నమ్మి అడగలేదేమో ప్రశ్న. లేదు. అస్సలు. ఓకే. ఎక్కడ కూడా రాలేదది బయటికి. ఓకే. ఓకే అండి. ఓకే. వేణు గారు. థాంక్ యూ. మళ్ళా నెక్స్ట్ ఈ కంటిన్యూ అయిన తర్వాత మొత్తం రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత యెస్. మరొకసారి మనం మాట్లాడుకుందాం. యెస్. అప్పుడు దాకా సెలవు. థాంక్ యూ అండి.